జన్మదిన వేడుకలకి విచ్చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారాలు. మిత్రులారా, ఇప్పుడే కస్తూరిబాయ్ గాంధీ ట్రస్ట్ 20 వసంతాలు పూర్తి చేసుకున్నాం. అన్నేమో 69 అంటున్నాడు, వయసు ఏమో 69, మనిషి ఏమో 20 లాగా కనపడుతున్నాడు. నేను చాలా సందర్భాల్లో పీసీఆర్ గారిని గమనించడం జరిగింది. దాదాపు నెలకు ఒక్కసారైనా సరే మమ్మల్ని ఆహ్వానిస్తాడు. బాగా అక్కడ కార్యక్రమం ఉంది రా అంటాడు. వెళ్తే కొన్ని వందల మందికి అన్నదానం కానీ, కొన్ని వందల మందికి కానీ వస్త్రదానం కానీ, ఈ మధ్య వెళ్తే టీబీ పేషెంట్స్కి టీబీ కిట్స్, ఏదో ఒకటి నిత్యం సేవా కార్యక్రమంలో ముందుంటూ ఒక మంచి గుణాన్ని భగవంతుడు పీసీఆర్ గారికి ఇచ్చారు. మిత్రులారా, నేను ఒకటే చెప్తా, మనం ఇక్కడ ఉండిపోవడానికి రాలా, ఉండి పోవడానికి వచ్చాం. కాబట్టి ఉన్నంత సమయంలో సమాజానికి ఉపయోగపడుతూ, నేను నా కుటుంబం కాకుండా మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి వసుదైక కుటుంబం అంటే ప్రపంచంలో ఉంటే అన్ని జీవరాశులు మనదే అని చెప్పి ప్రేమతో ఆదరిస్తే పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది ఏం లేదు. ఆదాని అయినా అంబానీ అయినా అడుగు తినేవాడైనా ఆఖరికి 3/6 అంతే. కాబట్టి మనకున్నటువంటి జీవితంలో 10 మందికి ఉపయోగపడుతూ ముందుకు పోతే ఆ భగవంతుడు కూడా మనకు అన్ని విధాల తోడుగా అండగా నీడగా ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, పీసీఆర్ గారు ఇలాంటి జన్మదినాన్ని వేడుకల్ని ఇంకా జరుపుకుంటూ ముందుకు పోవాలని చెప్పి, దానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి, వారి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గోవింద నారాయణ. మీ అందరి అనుమతితో నాకు ఇంకొక కార్యక్రమం ఉంది కాబట్టి అన్న దగ్గర అనుమతి తీసుకుని బయలుదేరుతాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రస్ట్ తరపు నుంచి చిరు కానుకని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే పీసీ రాయల వారి దంపతులకి ఇద్దరికి కూడాను పండితులు వేదాశ్రీ వచనాలు ఇవ్వడానికి వేదికపైకి వస్తున్నారు. వేద పండితుల్ని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము.